హఫీజ్ సయ్యద్ని లేపేస్తాం, లారెన్స్ గ్యాంగ్ హెచ్చరిక. ప్రపంచానికే నువ్వు పెద్ద టెర్రరిస్ట్ అయితే నిన్ను మించినోడు వీడికి పిచ్చలేసిందంటే ఏ రకంగా ఉండితే నీ పిచ్చ పనికిరాదు. జనం అది అంటున్నారనమాట. అది సో మొత్తానికి ఏంటంటే నువ్వు ప్రపంచాన్ని లేపేయాలనుకుంటే నిన్ను లేపేయాలనుకున్నాడు ఒకడు వచ్చాడు, నీకు మొగుడు వచ్చాడు ఒక రకంగా, లారెన్స్ బిష్నోయ్. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకు ట్వీట్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. జై శ్రీరామ్ రామ్ రామ్ సభీ భయో కో जो ये पहलगांव कश्मीर आतंकी हमला हुआ, जो बेगुनाह लोगों को बिना किसी कसूर की मारा है, इसका हम बदला जल्दी है लेंगे. इन्होंने तो हमारे नाजायज़ आदमी मारे, हम इनके ज़याज़ मारेंगे. वरना एक ऐसा मारेगा पाकिस्तान घुसकर जो 1 लाख के బరాబర్ హోగా, తుమ్ హాత్ మిలాగేతో. ఇంకా ఇక్కడి నుంచి అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ ఉందండి, అది మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఒకటి చివరిలో వాళ్ళు పెట్టింది ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ గ్రూప్, జితేందర్ గోగి గ్రూప్, హసీం బాబా, కాలారాణా అండ్ గోల్దీ బురార్, రోహిత్ గోదార గ్రూప్. ఇదండి వాళ్ళు ఏంటంటే హిందీనే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టారు. సో నీకు మూడింది, ఒకవేళ నువ్వు నేవీ సీల్స్, యుఎస్ నేవీ సీల్స్ నుంచి తప్పించుకున్నా, ఇండియన్ నేవీ నుంచి తప్పించుకున్నా, భారత సైన్యం నుంచి తప్పించుకున్నా, ఇంకా ఇతరత్ర అంతర్జాతీయంగా ఇస్రాయెల్ గ్రూప్ నుంచి తప్పించుకున్నా, ఈ లారెన్స్ బిష్నోయ్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నీకన్నా పెద్ద ఆతంకవాది. సో ఒక ఆతంకవాదిని ఇంకో ఆతంకవాది చంపుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. అంటే చాలా క్లియర్గా మిగిలిన ఈ కథ అంతా మనం ఈ టెర్రరిస్టుల చరిత్ర కథ అంతా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కత్తి పట్టుకున్నవాడి చేతిలోనే, అలాగే గన్నెత్తినవాడి చేతిలోనే పోతాడు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నువ్వు గన్నేంటి రకరకాల విన్యాసాలు చేసావు హఫీజ్ సయ్యద్. నీకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి జై రామ్ అనుకుంటూ లారెన్స్ బిష్నోయ్ ఇచ్చాడు. ఇతని విధి విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే చాలా కఠోరంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ నాయకులు అండ్ మీ ఆర్మీ చీఫ్, మరి మీరు ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు, ఆయన మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. మీరందరికీ ఒకటే తరహా ఆలోచన విధానం ఉంటుంది కదా, ఏంటంటే మా బ్లడ్ వేరు, మా బ్రెడ్ వేరు, మా గ్రామర్ వేరు, మా గ్లామర్ వేరు, మా బ్రీడ్ వేరు అని. ఇన్ని వేర్లు ఉన్నాయి కదా, 5 వేర్లు ఉన్నాయి కదా మీకు. 5 వేలని కూకటి వేలతో పెకిలించేసేవాడు ఇక్కడ ఉన్నోడు.